దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈ రోజుల్లో దానం చేయాలంటే చేతుల నుంచి రూపాయి తీసి ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచించే రోజులు ఇవి. అలాంటిది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోట్లాది రూపాయలు దానం చేసిన మహానుభావులు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మొదటగా మనం స్మరించుకుంటే అందరికీ గుర్తొచ్చేది రతన్ టాటా గారు. తన ఆస్తులన్నీ పేదల కోసం ఎన్నో వందల వేల కోట్లు దానం చేశాడు. ఆ తర్వాత మనకు గుర్తొచ్చే పేరు అభినవ దానకర్ణుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకటారన్నా చెప్పుకుంటే వందల మందికి దానం చేశాడు. కానీ ఏ ఒక్క చోట కూడా ఫలానా వ్యక్తిని దానం చేశాను ఇప్పటి వరకు చెప్పిన చరిత్ర లేవు, దాఖలాలు లేవు. ఒక మనిషికి కష్టం ఉందని తెలిస్తే మహా అయితే జాలి చూపిస్తాం, లేకపోతే ధైర్యం చెప్తాం. కానీ ఆపదలో డబ్బిచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం ఎప్పుడైనా చూసాం మనం. పవన్ కళ్యాణ్ గారు అలాంటి చాలా ఘటనలే రిపీట్ చేశారు. అది చూసుకున్నట్టు మనం ఓ విద్యార్థి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ చాలామంది ఆర్థికంగా తక్కువగా ఉండి పై చదువులు చదవలేక సతమతం అవుతుంటారు. అలాంటి వారికి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా భరోసానిచ్చాడు. ఓ విద్యార్థి రీసెర్చ్ అంటే ఉన్నత చదువుల కోసం ల్యాప్టాప్తో పాటు ₹1,00,000 ఆర్థికంగా సహాయం ప్రకటించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ విద్యార్థి భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గాన్ని చూపెట్టాడు. అదొకటమే కాదు, స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్కు ఏకంగా ₹2,00,000 దానం చేశాడు. ఇలా విద్యార్థులే కాదు, ఇటు ఆటల్లోనూ చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి మిడిల్ క్లాస్ ముఖ్యంగా ఆర్థిక సమస్య చాలా మందికి ఉంటుంది. వాళ్ళందరికీ భరోసాని ఉన్న పవన్ కళ్యాణ్ గారు షేక్ రషీద్కు ₹2,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. తన భవిష్యత్తుకు ప్రశాంతంగా మారిన టైంలో ₹2,00,000 సహాయం చేసి తన భవిష్యత్తుని వెలుగులో నింపాలని, తన భవిష్యత్తు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ₹2,00,000 ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి ₹8,50,000 ఆర్థికంగా కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే కుటుంబంలో ఒక పెద్ద ఆయన చనిపోతే ఓ 10,000, 20,000, 50,000 ఇచ్చి చేతులు దులుపుకునే రాజకీయ నాయకులు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. కానీ ₹8,50,000 సహాయం చేసినా కూడా చెప్పుకోకుండా డిప్యూటీ సీఎం గారు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆ కుటుంబానికి భరోసా నింపారు. మీ కుటుంబం పెద్ద పోయిన పర్లేదు, మీ కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ పెద్దగా నేనున్నానని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చాడు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఏకంగా ₹1,00,00,000 ప్రమాద బీమా చేశాడు. ఈ కాలంలో రాజకీయ నాయకులు కార్యకర్తలను వాడుకొని వదిలేయడం తప్ప ఇంకేం చేసేది. కానీ మొట్టమొదటిసారిగా ఇండియాలో కార్యకర్తల కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తల కోసం ₹1,00,00,000 ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేసి తమ కార్యకర్తలకు ఏమైనా అయితే వాళ్లకు ఇన్సూరెన్స్ రూపంలో తమ కుటుంబానికి ఆర్థికంగా ఇంత తోడు అంటే భరోసాని ఇవ్వాలి. ఇన్ని రోజులు తన కోసం కష్టపడే కార్యకర్తలు తనేమి ఇవ్వాలని ఆలోచించే రాజకీయ నాయకులు ఈ రోజుల్లో చాలా తక్కువ. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ₹1,00,00,000 ప్రమాద బీమాని ఇచ్చారు. అలాగే ఇప్పటి గ్రామ పంచాయతీకి ఒకప్పుడు సెన్సేషన్ న్యూస్. ఇప్పటి గ్రామ పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారు సభ పెడుతుంటే అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ చాలా రాద్ధాంతం చేశారు. జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన కుటుంబాల యొక్క గోడలను కూల్చారు. రోడ్డు వెడల్పు పేరుతోటి ఇళ్లను పడగొట్టే ప్రయత్నం చేశారు అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పటిలో ఎప్పుడైతే జనసేన పార్టీ మీటింగ్ జరిగిందో ఆ బహిరంగ సభలోనే ఇప్పటి గ్రామ పంచాయతీకి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ₹50,00,000 ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులను ఇచ్చారు. ఇమ్మటం గ్రామ పంచాయతీకి 50 లక్షలు నేను మీకు ఇస్తున్నా. ఎక్కడ చూస్తుంటాం ఇలాంటి నాయకులు మనం. ఆ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి 2.5 లక్షలు అంటే ₹2,50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చిన్నారి కుటుంబం అంటే కుటుంబం శోకసంద్రంలో ఉంది. చిన్నారి చైత్రను కోల్పోయిన బాధాకర విషయంలో కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ₹2,50,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం భారీ విరాళాన్ని చేశారు. కానీ ఎక్కడ చెప్పుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. తన కోసం పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ కోసం ₹13,00,000 సహాయం చేశారు. వర్కర్స్ యొక్క ఇన్సూరెన్స్ కోసం. ఇటు పార్టీ కార్యకర్తల కోసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తే తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ₹13,00,000 సహాయం చేశారు ఇన్సూరెన్స్గా. వాళ్లకు భవిష్యత్తులో ఏమైనా కానీ ఈ ₹13,00,000 వాళ్ళ కుటుంబానికి అందాలి. కుటుంబానికి ఆర్థికంగా భరోసాని ఇవ్వాలి. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బొడిగయ్యకు ₹1,00,000 సహాయం చేశారు. సహాయం మాత్రమే కాదు, ఆ కుటుంబానికి భరోసా. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయన కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. కానీ అలాంటి బొడిగయ్యకు ₹1,00,000 సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్. ఇక చూసుకున్నట్లయితే వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు ఏకంగా ₹2,00,000 సహాయం అందించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు కేంద్ర ప్రభుత్వం
పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనను వెలుగులోకి తెచ్చాడు. ఆయన భీమ్లా నాయక్ మూవీలో ఒక కీలకమైన పాట పాడించి ప్రజలకు దగ్గరయ్యేలా చేశాడు. ఆ పాటతోటే ఇండియాలో ఇంకా ఇలాంటి జానపద కళాకారుడు, ఇలాంటి కిన్నెర కళాకారుడు అంతరించిపోకూడదని వారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీని అంతటికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కనుక ఈ కిన్నెర కళాకారుడు ఎవరుతున్న మొగలయ్యను వెలుగులోకి తేకపోతే ఈరోజు ఆ కిన్నెర కళాకారుడు మొగలయ్య కూడా చీకటి జీవితం గడుపుతుంటాడు. అలాంటి మొగలయ్యకు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం అందించడమే కాకుండా సినిమాల అవకాశం కల్పించడం కాకుండా పద్మభూషణ్ రావడానికి ప్రధాన కారకుడయ్యారు పవన్ కళ్యాణ్. అలాగే ఆత్మహత్య చేసుకున్న తాపి మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి 1 లక్ష రూపాయల సహాయం అందించాడు. మరి గత ప్రభుత్వ నాయకులు ఎవరు ఇలాంటివి చేసిన తెలియలే, కానీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంతమందికి సహాయం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీజకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఎవరన్నా అంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తుంటాం, లేకపోతే ఓ 5-10 చేతిలో దులిపేసుకున్న రాజకీయ నాయకులు ఫోటో స్టిల్లో కోసం, ఎందుకంటే రాజకీయంగా ప్రాబల్యం కోసం ఏదో వెళ్ళి ఫోటో షూట్లు ఇచ్చి కుటుంబాన్ని కలిసాం, కుటుంబానికి ఓదార్చాం, జరిగితే ఖండిస్తున్నామని చెప్పిన రాజకీయ నాయకులు. కానీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీజకు 2 లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం అంటే ప్రాథమికంగా సాయం అందించారు. తర్వాత ఆమె వైద్య ఖర్చుల కోసం సపరేట్గా ఖర్చు చేశారు. అలాగే కిలిమంజారో ఆదరించిన ఆశావాయు దళానికి 1,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో. ఎందుకంటే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలో నంబర్ 1 స్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. అనరాని మాట్లాడినారు ఎంతోమంది నాయకులు, గత వైసీపీ నాయకులు కావచ్చు, వేరే ఏ నాయకులైనా కావచ్చు. కానీ అందరికీ తెలిసిన సహాయమే ఇలా అయితే తెలియకుండా సహాయం చేసిన 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఎవరికి తెలుసా? ఎగ్జాంపుల్ చూసుకుంటే సీఎం సహాయ నిధికి కోట్లాది రూపాయలు ఇచ్చారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు. సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి సమస్య ఉన్న పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే పావలా శ్యామల గారు అందరికీ తెలిసింది. ఇంకా వరద సహాయం కింద, అలాగే రైతులు భారీ వర్షాలకు పంటలు నేలకొరిగితే ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక భరోసాని ఇవ్వడం చాలా వరకు చూసాం మనం. ఎక్కడ దొరుకు ఇలాంటి గొప్ప వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు, అలాంటి వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పుకోవడానికి గర్వపడాలి. అలాంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో రాబోయే రోజులు మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులను మనం రక్షించుకుంటేనే, ఇలాంటి వ్యక్తులను మనం కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో ఇలా ఆర్థిక సాయం అనేది ఆయనకు 100 కోట్ల రూపాయల సంపాదన. కానీ ఏ రోజు సంపాదన మీద ఆశ పెంచుకోలేదు ఆయన. సంపాదన మీద ఆశ ఉంటే రాజకీయాలు ఎందుకు? ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో ఒక కాల్ షీట్ ఇస్తే చాలు 100 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో పడతాయి. అవన్నీ వద్దనుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్లోకి తిరిగి ఈరోజు ప్రజా పాలకుడిగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రజలకు దగ్గరయ్యాడు, ప్రజల కష్టాలను తీరుస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు మనం ఎంతసేపు అంటే ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఆ రాష్ట్ర భవిష్యత్తు, ఆ ఊరి భవిష్యత్తు పువ్వుల్లా వెరజిల్లుతుంది. అలాంటి నాయకులను కాపాడుకోవాలి మనం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకం జీవితం అవుతుంది. తెలిసిన అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం తెలిసింది ఎంతైతే తెలియని సహాయాలు ఇంకెందుకున్నాయి. తమ్ముడు షూటింగ్లో, జల్సా షూటింగ్ ఎంతోమంది సినీ కార్మికులు గాయపడ్డారు. వాళ్ళ కుటుంబానికి కూడా భరోసాని ఇచ్చాడు. మన రీసెంట్గా ఫోటోలో చూసుకున్నట్లయితే జల్సా సినిమా షూటింగ్లో ఒక టెక్నీషియన్ అంటే గాయపడితే ఆ టెక్నీషియన్ భుజాల మీద ఎత్తుకొని అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాలు. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి ధీరుణ్ణి, అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తుల్ని ఎంత కాపాడుకుంటే అంత బాగుంటుంది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకు సంపాదన అనేది ముఖ్యం కాదు. కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి 100,000 కోట్లు సంపాదించుకుంటారు. కానీ ఇప్పుడు సినిమాల్లోనే 100 కోట్ల సంపాదన, ఇటు రాజకీయాల్లో సంపాదించుకోలేడా? అదంతా తన పని కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ రోజుల్లో అభినవ దానకరుణుడుగా మనం రతన్ టాటా గారిని పిలిస్తే రతన్ టాటా తర్వాత మనం ముఖ్యంగా పిలుచుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అభినవ దానకర్ణుడు, ప్రజలకు పెద్ద ఆయన, ఒక కుటుంబానికి అన్నగా, తమ్ముడిగా, ఆ కుటుంబానికి పెద్దగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తనదైన పరిపాలనతోటి, తనదైన మార్క్తోటి ప్రజలకు దగ్గరవుతున్నారు. అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచ దేశాలు అంటే ఇండియా మొత్తం ఉంటే ఆ రాష్ట్రం ఖచ్చితంగా సంక్షేమ వైపుగా అడుగులేస్తుంది, సంక్షేమ దిశగా. అక్కడున్న యువత కావచ్చు, అక్కడున్న కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతిరోజు వారికి కష్టం అనేది ఉండదు. అలాంటి వారిని మనం కాపాడుకోవాలి. పవన్ కళ్యాణ్ లాగా మరికొంతమంది నేతలు బయటకు వచ్చి కష్టాల్లో ఉన్న కార్మికులకు, అలాగే కుటుంబాలకు, ఇలా విద్యాపరంగా ఎంతోమంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆటలు ఆడడానికి ఉన్నత అంటే వేరే స్టేట్కి వెళ్ళి వేరే దేశానికి ఆటలు ఆడాలంటే భయపడే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ పవన్ కళ్యాణ్ కాదు, అలాంటి నాయకులు బయటకు వచ్చి ఇలా ఆర్థిక సాయం ప్రకటిస్తే వాళ్ళ జీవితాల్లో కూడా మార్పులు వస్తుంది. అలా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలే ఇన్నైతే తెలియకుండా చేసిన సేవలు మరెన్నో. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో సత్కారాలు చేసినా అంత, ఎందుకంటే
ప్రజల నుంచి వచ్చిన గొప్ప గొప్ప సంక్షేమాలు చూస్తున్నాం. కానీ ప్రజల కోసం 100 కోట్ల ఆస్తిని వదులుకొని ప్రజల కోసం ప్రజల్లో తిరిగి ప్రజల్లో కలియాడుతూ ప్రజల కష్టాలని దగ్గరుండి చూస్తూ ప్రజల కష్టం తీరుస్తున్నాం. ఇలాంటి గొప్ప నాయకుడు అభినవ దానకరుడు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో కూడా తనదైన మార్పును చూపించాలని పరిపాలకుడుగా ఇటు సినీ రంగానికి చెందిన హీరోగా తనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేసి ప్రజలకు దగ్గరవుతున్నాడు. అలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండడం, అందులో జనాల మధ్యలో ఉండడం చాలా గొప్ప విషయం. మరి కొంతమంది రాజకీయ నేతలు ఇలా బయటకు వచ్చి ప్రజల్లోకి తిరిగి రాజకీయంగా కాదు, రాజకీయ నాయకులు అంటే సంపాదన మీద ధ్యాస పెడతారు. కానీ సంపాదన మీద ధ్యాస లేకుండా పనిచేసే కొంతమంది రాజకీయ నాయకులు బయటికి రావాలి. ఎప్పుడైతే ప్రజలకు మీరు దగ్గర అవుతారో అప్పుడే మీరు రాజకీయం కాదు, మీ జీవితానికి ఒక వెలుగు ఉంటుంది, మీ జీవితానికి ఒక మహోన్నత శక్తిగా మారుతుంది. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు అండగా ఉండండి. For more updates, please subscribe Dutta Media.